హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. ఈరోజైతే మన పెట్లకు మేతలు వేసేసి పురుగులకు కూడా ఫుడ్ వేద్దామని చెప్పి వెళ్తున్నాను. చూడండి మన మోయినా ఎలా ఉందో. ఇది నెట్ ఎందుకు వేసానంటే మస్కిటోస్ వెళ్ళిపోతాయి. ఇందులో కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఈస్ట్ అనమాట. దాన్ని వాటర్లో కలిపి కొద్దిగా డైల్యూట్ చేసి గడ్డలు లేకుండా చూసుకుని వేసుకోవాలి. నెట్ తీయగానే చూడండి మోయినా అంతా పైకి వచ్చేస్తుంది. నేను కావాలని ఫోన్లో ఫ్లాష్ అయితే ఆన్ చేశాను, ఎందుకంటే మోయినా ఫ్లాష్కి అట్రాక్ట్ అవుతుంది. ఫ్లాష్ అనే కదా, మీద టార్చ్ లైట్ అంటే టార్చ్ లైట్ వేసుకోవచ్చు. లైట్కి అయితే అట్రాక్ట్ అయ్యి మొత్తం పైకి వస్తుంది అనమాట. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో అది. ఇది మోయినా స్పీడ్గా ఉంటుంది. మీరు గప్పీ ఫ్రైస్కి కానీ బెట్టా ఫ్రైస్కి కానీ ఫస్ట్ అయితే ఆర్టీమియా ఫీడ్ చేసుకోవాలి. అది స్లోగా ఉంటుంది. ఇది దొరకదు అనమాట వాటికి తినడానికి కూడా. మోయినాకు కావాల్సినవన్నీ దొరికితే ఫుడ్లో న్యూట్రియంట్స్ అవి ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. ఒక్కోసారి వైట్ కలర్లో వస్తుంది, అంటే దానికి ఏదో డెఫిషియన్సీ ఉందని, ఐదర్ మినరల్స్ లేకపోతే మనం వేసే ఈస్ట్లో సరిపోవడం అని. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇందులో చూడొచ్చు మీరు, లైట్గా అంతా వచ్చింది కదా, జాగ్రత్తగా మనం దాన్ని నెట్ పట్టుకుని పట్టేసుకోవడమే. నేనైతే ఆర్టీమియా నెట్ ఉంటుంది కదా, అందులో పై నెట్ని అయితే వాడతాను. దీనికైతే పోర్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఒకవేళ చిన్న సైజు మోయినా ఉందంటే కిందకి వెళ్ళిపోతుంది. నేనేదో నా మనని వీడియో చేసుకుంటే కాకి ఒకటి ఇందాక నుంచి కేరమంటుంది. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. చూడండి ఇది మొత్తం పైకి అయితే ఎలా వచ్చిందో మోయినా. దీన్ని కూడా తీసేద్దాం మనం, ఈ వాళ్ళకి సరిపోతుంది. దీన్ని నేనైతే ఫస్ట్ గప్పీస్కి అయితే వేస్తాను. ఆ తర్వాత షాప్ దగ్గర మిగిలిన బెట్టాస్కి అయితే వేసేద్దాం. ఇలా స్ట్రెచ్ చేసిన మోయినాని అయితే ముందు ఒకసారి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఈస్ట్ తాలూకా ఉండిపోతాయి కదా. వాష్ చేశాక దాన్ని ఇలా మనం సింపుల్గా సిరంజ్లోకి అయితే లోడ్ చేసేసుకుంటాం. అందరూ అంటారు దానికి ఇంక ఫిల్టర్ లాంటిది మెయింటైన్ చేయాలి లేదా డ్రాపర్ కొనుక్కోవాలని. ఏం అవసరం లేదు. 20 ml కానీ 50 ml కానీ సిరంజ్ తీసుకుని దానికి మన అక్వేరియం పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈజీగా ఫీడ్ చేసేసుకోవచ్చు. మన ఛానల్ అయితే 160 సబ్స్క్రైబర్స్ దగ్గరికి ఉన్నారు. 200 సబ్స్క్రైబర్స్ వచ్చాక గివ్ అవే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, అది 200 సబ్స్క్రైబర్స్ అయిన రోజున అనౌన్స్ చేస్తాను. ఒక 1 వీక్ టైం పెడదాం. ఆ 1 వీక్లో ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అవుతారు కదా, గివ్ అవే అయితే మన సబ్స్క్రైబర్స్కే ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని మన లక్కీ డ్రా కింద తీసి కండక్ట్ చేద్దాం. ఇది చూడండి నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన మోయినా అయితే ఎలా ఉందో. ఇది మొత్తం కిందకి పైకి వెళ్ళిపోయింది. వీడియో బాగా లెంత్ ఎక్కువ ఉంది, అందుకే నేను కొద్దిగా స్పీడ్ అయితే పెంచాను. గప్పీస్కి వేస్తా చూడండి ఎలా తింటాయో. గప్పీస్కి అయితే మోయినా కన్నా మంచి ఫుడ్ ఏది ఉండదు. మోయినా మస్ట్ అండ్ షుడ్ గప్పీస్ పెంచుకోవాలనుకుంటే. మామూలుగా లిమిట్గా తక్కువ పెంచుకుంటాం హాబీ కింద అనుకుంటే పర్లేదు. ఎక్కువ బల్క్లో పెంచుతాం, బ్రీడింగ్ చేయిస్తాం అంటే ఖచ్చితంగా మోయినా అయితే ఉండాలి. ఇంకా అక్కడ ఏగా మిగిలింది అయితే ఫ్లవర్ హాన్స్ కూడా వేసాను చూడండి. ఇవి ఎస్ఆర్డి ఫ్రైస్. ఇవి కొద్దిగా చిన్న సైజు కాబట్టి బాగానే తినేస్తున్నాయి. నెక్స్ట్ కాంఫా ఫ్రైస్ ఉన్నాయి, వాటికి కూడా లైట్గా వేస్తాను. అవి దీని అంత యాక్టివ్గా తినవు, ఎందుకంటే బాగా చిన్నది అయిపోద్ది. ఫిష్ ఏం బాగా పెద్దది కదా, బాగా పెద్ద అంటే 1.5 ఇంచ్ అలా ఉన్నాయి అవి. అవి కూడా సేల్స్ స్టాప్ చేసాను. కాంఫా సేల్ అయిన కాడికి అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ కింగ్ కాంఫా అయితే తెప్పిస్తున్నాను నెక్స్ట్ వీక్. అవి వచ్చాక మళ్ళీ కొత్త సేల్స్ అప్డేట్ పెడతాను. ప్రజెంట్ అయితే మన దగ్గర 100+ ఎస్ఆర్డి ఫ్రైస్ ఉన్నాయి. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. అవి కూడా సేల్కి ఉన్నాయి ఎస్ఆర్డి అయితే. ఇవి వచ్చేసి మన దగ్గర ఉన్న బెట్టా ఫిష్లు అనమాట. ప్రీమియం అన్నీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. ఇవి మిగిలినవి. ఇవి కూడా నెక్స్ట్ వీక్ అయితే కొత్త ఆర్డర్లో అయితే వస్తాయి. ఇవి బెట్టా ఫీమేల్స్కి కూడా నేను మోయినా అయితే ఫీడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్ లోడ్ తయారవ్వాలి కదా. మోయినా వేస్తేనే ఎగ్ తొందరగా ఫామ్ అవుద్ది బెట్టా ఫీమేల్స్కి. అదే ఇవాళకి మన మోయినా వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.